హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో యూజ్ సెలెక్టర్ అంటే ఏంది, యూజ్ డిస్పాచ్ అంటే ఏంది అనేటువంటి మెథడ్స్ గురించి మాట్లాడుకుందాం. ఆల్రెడీ మనం కనెక్ట్ గురించి నేర్చుకున్నాం. సేమ్ కనెక్ట్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుందో, కనెక్ట్లో మనకి మ్యాప్ స్టెట్ ప్రాప్స్ అని, మ్యాప్ డిస్పాచ్ టు ప్రాప్స్ అనేటివి రెండు పారామీటర్స్ ఉన్నాయి. అవి రెండు ఏ విధంగా అయితే వర్క్ అవుతాయో ఇక్కడ యూజ్ సెలెక్టరు, యూజ్ డిస్పాచ్ అనేది కూడా అలాగే వర్క్ అవుతాయి. ఫస్ట్ ఈ లెఫ్ట్ సైడ్లో మనకు రియాక్ట్కు సంబంధించినటువంటి కాంపోనెంట్స్ అనేటివి ఉన్నాయనుకుందాం. ఏ అనేది ఒక పేరెంట్ కాంపోనెంట్ అనుకుంటే C1 నుంచి C6 వరకు మనకి మల్టిపుల్ కాంపోనెంట్స్ అనేటివి ఉన్నాయి. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ రిడక్స్ స్టోర్ అనేది ఉంది రైట్ సైడ్లో. ఈ రిడక్స్ స్టోర్లో మనకి ఏముంటుందంటే అప్డేటెడ్ స్టేట్ అనేది ఉంటుంది. ఆడ అప్డేటెడ్ స్టేట్ అనేది ఒక డేటా, అది ఆబ్జెక్ట్ కావచ్చు, స్ట్రింగ్ కావచ్చు, నంబర్ కావచ్చు, బులియన్ డేటా కావచ్చు, స్ట్రింగ్ డేటా కావచ్చు, అన్డిఫైన్డ్ కావచ్చు, లేదా నల్ కావచ్చు. ఏదైనా సరే ఈ రిడక్స్ స్టోర్లో మనకు అప్డేటెడ్ స్టేట్ అనేటువంటిది ఉంటుంది. అప్డేటెడ్ స్టేట్ని ఇన్ఫర్మేషన్ అనుకుంటాం. సింపుల్గా చెప్పాలంటే రెడక్స్ స్టోర్లో ఉన్నటువంటి డేటాని ఫంక్షనల్ కాంపోనెంట్లోకి నువ్వు గెట్ చేసుకోవడానికి యూజ్ సెలెక్టర్ అనేటువంటి ఒక మెథడ్ని వాడతాము. యూజ్ సెలెక్టర్ అనేది యాక్చువల్గా హుక్కు సంబంధించినటువంటి ఒక మెథడ్. సో రెడక్స్ స్టోర్లో ఏదైతే అప్డేటెడ్ స్టేట్ ఉందో ఆ అప్డేటెడ్ స్టేట్ని ఫంక్షనల్ కాంపోనెంట్లోకి డేటాని తీసుకురావడానికి యూజ్ సెలెక్టర్ అనేటువంటి ఒక మెథడ్ని యూజ్ చేస్తారు. యూజ్ సెలెక్టర్ అనేది హుక్కు సంబంధించినటువంటి మెథడ్. ఒకవేళ నీ రియాక్ట్ కాంపోనెంట్ అనేది కనుక క్లాస్ కాంపోనెంట్ అయితే ఆ క్లాస్ కాంపోనెంట్లోకి అప్డేటెడ్ స్టేట్ని తీసుకురావడానికి కనెక్ట్ అనేటువంటి మెథడ్ని యూజ్ చేస్తాం. బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఫంక్షనల్ కాంపోనెంట్ని యూజ్ చేస్తున్నారు. క్లాస్ కాంపోనెంట్తో పోలిస్తే ఫంక్షనల్ కాంపోనెంట్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తున్నాము. కాబట్టి ఈ ఫంక్షనల్ కాంపోనెంట్లో నుంచి ఒకవేళ స్టోర్లోకి నువ్వు యాక్షన్ని డిస్పాచ్ చేయాలనుకుంటేనేమో యూజ్ డిస్పాచ్ అనేటువంటి మెథడ్ని యూజ్ చేస్తున్నావు. ఏం చేస్తున్నావు ఇక్కడ, నీ ఏదైతే రియాక్ట్కు సంబంధించినటువంటి కాంపోనెంట్స్ అనేటివి ఉన్నాయో ఆ కాంపోనెంట్లో నుంచి యాక్షన్ని డిస్పాచ్ చేయడానికి యూజ్ డిస్పాచ్ అనేటువంటి ఒక మెథడ్ని వాడుతున్నాం. ఇది హుక్కుకు సంబంధించినటువంటి మెథడ్ అని కూడా చెప్తాం. అంటే నీ ఫంక్షనల్ కాంపోనెంట్లో నుంచి యాక్షన్ని పంపించడానికి యూజ్ డిస్పాచ్ మెథడ్ని యూజ్ చేస్తున్నాం. రెడక్స్ స్టోర్లో నుంచి నీ ఫంక్షనల్ కాంపోనెంట్లోకి అప్డేటెడ్ స్టేట్ని తీసుకురావడానికి యూజ్ సెలెక్టర్ అనేటువంటి మెథడ్ని యూజ్ చేస్తున్నాం. బేసిక్గా ఇక్కడ ఒకసారి చూద్దాం. ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడుగుతాడు, వాట్ ఈజ్ యూజ్ సెలెక్టర్ అని అడుగుతాడు. యూజ్ సెలెక్టర్ అనేది ఏంది, హుక్కుకు సంబంధించినటువంటి మెథడ్. ఎందుకోసం ఇచ్చేస్తున్నాం, ఇట్ ఈస్ యూజ్డ్ టు ఎక్స్ట్రాక్ట్ ద డేటా ఆర్ ద అప్డేటెడ్ స్టేట్ ఫ్రమ్ ది రెడక్స్ స్టోర్ యూజింగ్ ద సెలెక్టర్ ఫంక్షన్. ఇక్కడ మనము ఏదైతే ఇక్కడ యూజ్ సెలెక్టర్ లోపల రాస్తున్నామో దాన్ని సెలెక్టర్ ఫంక్షన్ అంటాం. ఆ సెలెక్టర్ ఫంక్షన్ని బేస్ చేసుకొని యూజ్ సెలెక్టర్ అనేది రెడక్స్ స్టోర్లో ఉన్నటువంటి డేటాని తీసుకురావడానికి యూజ్ చేస్తున్నామని చెప్తాం అన్నమాట. అయితే యూజ్ సెలెక్టర్ కెన్ రిటర్న్ ఎనీ వాల్యూ యాజ్ ద రిజల్ట్. దట్ మీన్స్ నాట్ జస్ట్ అన్ ఆబ్జెక్ట్. అంటే రెడక్స్ స్టోర్ లోపల అప్డేటెడ్ స్టేట్ అంటే అది ఆబ్జెక్ట్ కావచ్చు, అరే కావచ్చు, స్ట్రింగ్ కావచ్చు, నంబర్ కావచ్చు, ఏ డేటానైనా తీసుకొస్తుందంట. ఎవరు, యూజ్ సెలెక్టర్ అనేటువంటిది. అక్కడ ఆబ్జెక్ట్ ఫార్మాట్నే తీసుకురావాల్సినటువంటి అవసరం లేదు అని అర్థం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎలా రాస్తామంటే ఇక్కడ చూడండి, ఓన్లీ ఈజ్ ఈక్వల్ టు తర్వాత ఉన్నటువంటి పార్ట్ని మాత్రమే చూడండి. ఒకవేళ యూజ్ సెలెక్టర్ అనేది హుక్ మెథడ్ అనుకుంటే అక్కడ మనము సెలెక్టర్ ఏంటి, స్టేట్ అంటే ఏంటి, రెడక్స్ స్టోర్లో ఉన్నటువంటి స్టేట్ని మనం తెచ్చుకుంటున్నాం. ఆ రెడక్స్ స్టోర్లో కూడా మనకి ఏముందంటే స్టేట్ డాట్ వాల్యూ అంటే ఆ అప్డేటెడ్ స్టేట్ లోపల వాల్యూ అనేది ఉంది. ఆ వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి వాల్యూలోకి మనం అసైన్ చేస్తున్నాం అన్నమాట.
సో ఈ యూజ్ సెలెక్టర్కి సెలెక్టర్ అనేటువంటి దాన్ని ఇస్తున్నాం. సెలెక్టర్ ఇన్ ద సెన్స్ స్టేటు, ఆ స్టేట్ లోపల ఏ వాల్యూ ఉంది, నీకు ఆబ్జెక్ట్ అనేది ఉందా, అరే అనేది ఉందా, లేదా స్ట్రింగ్ అనేది ఉందా, నేమ్ అనేది ఉందా, లేదా ఎంప్లాయ్ డేటా ఉందా, ఫామ్ డేటా ఉందా, ఏదైనా సరే స్టేట్ డాట్ లైక్ వాల్యూవా, ఎంప్లాయ్ డేటానా, స్టూడెంట్ డేటానా, ట్రాన్సాక్షన్ డేటానా, అకౌంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషనా, వాటిని అన్నిటిని కూడా యూజ్ సెలెక్టర్ సహాయంతో రిడక్స్ స్టోర్ నుంచి ఫంక్షనల్ కాంపోనెంట్లోకి తెచ్చుకుంటాము. అయితే ఇది ఎలా వర్క్ అవుతుంది ఇంటర్నల్గా అంటే, వెన్ యాక్షన్ ఈజ్ పర్ఫార్మ్డ్ అంటే నువ్వు ఎప్పుడైతే యాక్షన్ని యూజ్ డిస్పాచ్ సహాయంతో నువ్వు రెడక్స్ స్టోర్కి పంపించావో అప్పుడు యూజ్ సెలెక్టర్ అనేటువంటిది ఏం చేస్తుందంటే, ఇంతకు ముందు ఉన్నటువంటి స్టేటు ఇప్పుడున్నటువంటి స్టేట్లో ఏమన్నా డిఫరెన్స్ ఏమన్నా వచ్చిందా అని చెక్ చేస్తుంది అనమాట. అంటే ప్రీవియస్ ఒకవేళ 20 అనేది వాల్యూ ఉందనుకో, ఇప్పుడు 30 అనేది వాల్యూ వచ్చింది అంటే వాల్యూ చేంజ్ అయింది కదా. వాల్యూ చేంజ్ అయితే అప్పుడు మాత్రమే కాంపోనెంట్ అనేది ఏమవుతుంది, రీరెండరింగ్ అనేది జరుగుతుంది. కాంపోనెంట్ అనేది ఎప్పుడు రీరెండరింగ్ అవుతుంది, డేటా అనేది చేంజ్ అయితే. డేటా చేంజ్ కాకపోతే కాంపోనెంట్ అనేది రీరెండరింగ్ అనేది అవ్వదు. ఓకే, ఇంకోటి యూజ్ సెలెక్టర్ హుక్ విల్ సబ్స్క్రైబ్ టు ద లైక్ రిడక్స్ స్టోర్ అండ్ రన్స్ వెన్ ఎవర్ అన్ యాక్షన్ ఇస్ డిస్పాచ్డ్. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ చూడు, యూజ్ సెలెక్టర్ అనేది ఎప్పుడు కూడా రిడక్స్ స్టోర్కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. కానీ రిడక్స్ స్టోర్లో ఉన్నటువంటి స్టేట్ని ఎప్పుడు నీ ఫంక్షనల్ కాంపోనెంట్లోకి తీసుకొస్తుంది అంటే, ఎప్పుడైతే నీ కాంపోనెంట్లో నుంచి యూజ్ డిస్పాచ్ సహాయంతో యాక్షన్ ఎప్పుడైతే పంపిస్తావో ఆటోమేటిక్గా ఈ రిడక్స్ స్టోర్ లోపల స్టేట్ అనేది అప్డేట్ అవుతుంది. అప్డేట్ అయినటువంటి వెంటనే ఈ యూజ్ సెలెక్టర్ అనేది డేటాని తీసుకొస్తుంది. ఒకవేళ యూజ్ డిస్పాచ్ సహాయంతో నువ్వు యాక్షన్ కనుక పంపించకపోతే ఇక్కడ రిడక్స్ స్టోర్ లోపల డేటా అనేది అప్డేట్ కాదు. రిడక్స్ స్టోర్ లోపల డేటా అప్డేట్ కాకపోతే యూజ్ సెలెక్టర్ అనేది వర్క్ కాదు. యూజ్ సెలెక్టర్ వర్క్ కాకపోతే నీ ఫంక్షనల్ కాంపోనెంట్ అనేది రీరెండరింగ్ అనేది అవ్వదు. మరి ఎప్పుడు నీ ఫంక్షనల్ కాంపోనెంట్ అనేది రీరెండరింగ్ అవుతుంది అంటే, ఎప్పుడైతే యూజ్ డిస్పాచ్ సహాయంతో నువ్వు యాక్షన్ని డిస్పాచ్ చేసినప్పుడు రెడక్స్ స్టోర్కు లోపల డేటా అనేది అప్డేట్ అవుతుంది. అప్డేట్ అయినటువంటి వెంటనే యూజ్ సెలెక్టర్కి తెలుస్తుంది. అప్పుడు యూజ్ సెలెక్టర్ అనేది డేటాని నీ ఫంక్షనల్ కాంపోనెంట్లోకి తీసుకొచ్చిన తర్వాత అప్పుడు నీ ఫంక్షనల్ కాంపోనెంట్ అనేది రీరెండరింగ్ అవుతుంది అని చెప్తాం అన్నమాట. అయితే ఈ యూజ్ సెలెక్టర్ అనేది దేనికి ఈక్వల్ అంటే, కనెక్ట్ మెథడ్లో మ్యాప్ స్టేట్ టు ప్రాప్స్ అనేటువంటిది ఉంటుంది, దానికి ఈక్వల్గా ఉంటుంది. సేమ్ యూజ్ డిస్పాచ్ అనేది దేనికి ఈక్వల్ అంటే, కనెక్ట్ మెథడ్ లోపల మ్యాప్ డిస్పాచ్ టు ప్రాప్స్ అనేటువంటి ఫంక్షన్ ఉంటుంది, దానికి ఈక్వల్గా ఉంటుంది అన్నమాట. సో ఒకసారి దీనికి డేటా అనేది ఏ విధంగా తీసుకొస్తామనేటువంటి విషయాన్ని ఇక్కడ చూసి నేర్చుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడు, కాన్స్ట్ అనేటువంటి కీవర్డ్ ఉంది, వాల్యూ ఈజ్ ఈక్వల్ టు యూజ్ సెలెక్టర్ అనేది ఉంది. యూజ్ సెలెక్టర్ తోటి ఏం చేస్తున్నాం, రిడక్స్ స్టోర్లో నుంచి అప్డేటెడ్ స్టేట్ని తెచ్చుకుంటున్నాం. ఆ అప్డేటెడ్ స్టేట్ లోపల ఏముంది, వాల్యూ ఉంది. ఆ వాల్యూని ఎక్కడికి ఇస్తున్నాం, ఇక్కడికి ఇస్తున్నాం. ఓకే, బాగానే ఉంది. కానీ యూజ్ సెలెక్టర్ సహాయంతో ఎప్పుడు మనం డేటాని తెచ్చుకుంటాం, ఫస్ట్ నువ్వు యాక్షన్ని డిస్పాచ్ చేయాలి. యాక్షన్ని నువ్వు డిస్పాచ్ చేయాలంటే ఏంటి, డిస్పాచ్కి సంబంధించినటువంటి ఒక మెథడ్ని నీ ఫంక్షనల్ కాంపోనెంట్ లోపల క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్ట్ డిస్పాచ్ ఈజ్ ఈక్వల్ టు యూజ్ డిస్పాచ్ అనేటువంటిది ఒక యూజ్ డిస్పాచ్కి సంబంధించినటువంటి ఆబ్జెక్ట్ అనుకుంటే, ఇక్కడ నేనేం చేస్తున్నాను, ఈ డిస్పాచ్ అనేది ఉంది కదా, ఆ డిస్పాచ్ సహాయంతో నేనేం దేన్ని డిస్పాచ్ చేస్తున్నా, యాక్షన్ని డిస్పాచ్ చేస్తున్నా. యాక్షన్ అంటే ఇక్కడ ఏముంది, ఇంక్రిమెంట్ అనేది ఉంది. యాక్షన్ అనేది ఇంక్రిమెంట్ కావచ్చు, డిక్రిమెంట్ కావచ్చు, లేదా సబ్మిట్ కావచ్చు, లేదా గెట్ కావచ్చు, పోస్ట్ కావచ్చు, ఏదైనా సరే యాక్షన్ అనేది, ఎవరికైతే యాక్షన్ గురించి ఇంకా తెలీదో ప్రీవియస్ వీడియోలో యాక్షన్ గురించి పూర్తిగా చెప్పాను, దాని గురించి నేర్చుకోండి. సో ఇక్కడ మనకేముంది, కాన్స్ట్ హ్యాండిల్ అంటే ఇంక్రీజ్ అనుకోండి, ఇది హ్యాండిల్ ఇంక్రీజ్ అనేటువంటిది ఒక మెథడ్ అనుకుంటే, ఈ మెథడ్ లోపల నేనేం చేస్తున్నా, డిస్పాచ్ అనేటువంటి దాన్ని యూజ్ చేసుకొని దేన్ని డిస్పాచ్ చేస్తున్నా, ఇంక్రిమెంట్ అనేటువంటి యాక్షన్ని నేను డిస్పాచ్ చేస్తున్నా. అంటే యాక్షన్ ఎప్పుడైతే నువ్వు డిస్పాచ్ చేసిన వెంటనే అప్పుడు
రిడక్స్ స్టోర్ లోపల స్టేట్ అనేది అప్డేట్ అవుతుంది. అప్డేట్ అయిన తర్వాత useSelector అనేది దాన్ని ఫైండ్ అవుట్ చేసి ఏదైతే రిడక్స్ స్టోర్ లోపల అప్డేటెడ్ స్టేట్ ఉందో దాన్ని